ఇర్మియా పుస్తకం 13వ అధ్యాయం 17వ వచన భాగం చదవండి. ఆ మాట విననొల్లని ఎడల జాగ్రత్త పిల్లారా, ఇర్మియా ప్రవక్త దేవుని ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇదిగో చీకటి కమ్మే రోజులు రాబోతున్నాయి, చీకటి కమ్మే రోజులు రాబోతున్నాయి. మీ మార్గాలు చీకటితో కమ్మబడతాయి, అంటే చీకటి ఏలుద్ది. ఇటువంటి పరిస్థితులు కూడా మన ప్రయాణం, మన పోకడ ఉంటుంది. జాగ్రత్త. మీరు దేవుని మాట వినకుండా ఉంటే ఖచ్చితంగా అంధకారం ఏలుద్ది. దేని బట్టి? బైబిల్ చెబుతుంది, గర్వాన్ని బట్టి మనం దేవుని మాటను తోలనాడే పరిస్థితులు ఉన్నాయి. సున్నితంగా దేవుని పక్కన పెట్టేస్తాం, దేవుని మాట పక్కన పెట్టేస్తాం, కేవలం గర్వం. దైవజనుడు అయిన ఇర్మియా గారు అంటున్నాడు, మీరు అలా చేస్తే నేను చాటు నేడుస్తాను, నాలో కలవరమే తప్ప ఏమి కనబడదు. నిజమే. దేవుని ప్రజలుగా, దేవుని సంఘంగా దేవుని మాటను ధిక్కరించే స్వభావం విశ్వాసుల్లో, ప్రజల్లో ఉన్నప్పుడు మాలో కలవరం, వేదన, దుఃఖం, బాధే తప్ప మరొకటి ఉండదు. ఇర్మియా మాస్టర్ గారే కాదు, ఏ దైవజనుడైనా కూడా విశ్వాసుల్లో గర్వపు ఆలోచనలు, గర్వాంతులుగా, కామాంతులుగా, ప్రపంచం నాశనానికి ఏడబడడానికి 2 అంధత్వాలు పనిచేస్తాయని చెప్పాను. గర్వాంధులు, కామాంధులు, ఈ 2 రకాల అంధత్వాలు ప్రపంచ నాశనాలకు వెళ్ళిపోతున్నాయి. ఈ 2 రకాల అంధత్వాలు మనలో ఉండకూడదు. మన కనులు తెరబడాలి, దేవుని దగ్గరకు వస్తే మనం వెలిగించబడాలి. గర్వం దేవుని మాటను ధిక్కరింపజేస్తుంది. ఇశ్రాయేలు ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నారు. దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ వ్యక్తి పేరు మోసెస్. ఈ మోషే గారితో దేవుడు అంటారు, నువ్వు వెళ్ళి ఇశ్రాయేలు విడిపించుకొని రావాలి అని. ఎన్నో సందర్భాలు దేవుని తీసుకొస్తాడు, సాకులు చెప్పుకొస్తాడు. అంటే ఐగుప్తులో ఉన్న ఐగుప్తి ప్రజలను చూశాడు. ఫరో రాజు ఇంటిలో, ఫరో తర్వాత రాజు ఎవరంటే మోషే అన్న స్థాయిలో పెంచబడ్డప్పటికీ ఓ చిన్న తొందరపాటు వల్ల తేడాబడి దాక్కొని తన జీవనాన్ని కొనసాగిస్తున్న మోషేతో దేవుడు మాట్లాడతారు. రకరకాల సాకులు చెబుతాడు. అక్కడికి వెళ్తే నాకు ప్రాణహాని ఉంది, అక్కడికి వెళ్తే నా జీవితం సేఫ్ జోన్ కాదని. ఎన్నో సాకులు, నేను ఎత్తోండి అంటాడు, నా వల్ల కాదంటాడు, ఏవేవో కారణాలు, దాదాపు 7 రకాల సాకులు మోషే గారు దేవుని తీసుకొచ్చాడు. నేను అంటాను, మనం ఎప్పుడు కూడా సాకులు చెప్పకూడదు. దేవుని విషయాల్లోకి వచ్చిపడి సాకులు చెప్పొద్దు, అలాగని సోకులు కూడా చేయొద్దు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. సాకులు చెప్పి సోకులు చేసినా నీ షేపులు మారిపోతాయి. ఏంటి? సాకులు చెప్పి సోకులు చేస్తే ఏమవుతాయి? షేపులు మారిపోతాయి. దేవునితో సెలగాటం ఆడొద్దు. ఆయన చేతిలో పడ్డం భయంకరమైన బైబిల్ చెప్తుంది. దేవుని చేతిలో పడ్డం, ఇప్పుడు అట్ల ప్రాణం ఉంటుంది కదా, దాంట్లో ఉంటేనే ఆ శక్కి అల్లాడిపోతున్నావు. తేడాబడి పొయ్యిలో పడ్డావు అనుకో, ఎట్లుంటుంది? అది అట్ల ప్రాణమే బెటర్ అనిపిస్తుంది. అట్లుంటుంది. దేవుని చేతుల్లో పడ్డావు, సెలగాటం ఆడక. జీవితంలో ఆయాసం, దుఃఖం, వేదన తప్ప ఏది మిగలదు. బైబిల్ మనకు చక్కని పాటలు నేర్పిస్తుంది. చరిత్ర ఉంది బైబిల్లో. పుక్కిడి కథలు లేవు, చందమామ కథలు లేవు, నీతి కథలు లేవు. చరిత్ర బైబిల్లో ఉంది, చరిత్ర బైబిల్లో ఉంది. తర్వాత దినాల్లో దాదాపు 5 దేశాలు గర్వించాయి. ఆ దేశాలను ఎలా నేలమట్టం చేశాడు మీకు చూపిస్తా. దేశాలు గర్విస్తే వాటి నేలమట్టం చేశాడు దేవుడు. అంటే దేవుడు ఏమైనా స్వార్థపరుడా? మన అలవాట్లో పొరపాటుగా దేవుడు నేలమట్టం చేసామన్నా కానీ వాస్తవంగా అయితే దేవుడు ఎవరికి అన్యాయం చేయడు. ఆయన కీడు చేయడం అసంభవం.
మనం ఆ సేఫ్ జోన్లో నుంచి మనం ప్రయాణం గడితే నష్టానికి ఎడబడుతున్నామని అర్థం. దేవుడు సేఫ్ జోన్లో ఉండమంటాడు, సురక్షితమైన స్థలంలో ఉండమంటాడు. సావు తెలివితేటలు మిడియాలకు ఆలోచనలు చేసి బడై వ్యవహారాలు బడ కోతలు కొత్త కాస్త ఆ సేఫ్ జోన్లో నుంచి బయటికి వెళితే మాత్రం నీకు నష్టం పొంచుంది, శాపం పొంచుంది. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆత్మ సంబంధమైన విషయాల్లో బలహీనతలు ఏర్పడే పరిధులు ఉన్నాయి. అందుకని దేవుడు అంటాడు సేఫ్ జోన్లో ఉండమని. సేఫ్ జోన్లో ఉంటే అది నీకు మంచిది. ఆ సేఫ్ జోన్లో నుంచి వైదొలిగిన కొన్ని దేశాలని మట్టి కరిపించాడని బైబిల్ చరిత్ర మాట్లాడుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. జపాన్ తెలుసుగా, ఏ వస్తువు అని చూడండి, మేడ్ ఇన్ జపాన్. ఏంటి? ప్రతి వస్తువు, బ్రాండెడ్ వస్తువు దాని మీద ఉండేది ఒకటి, మేడ్ ఇన్ జపాన్. మేడ్ ఇన్ చైనా అంటే చైనాగాడు, ఈ సింగ్సాంగ్ గాడు మామూలుడు కాదు. ఈ చైనాగాడు మొత్తం డూప్లికేట్ మా వస్తువులు చేస్తాడు. నువ్వు కంపెనీ సెట్ తయారు చేయి, రాత్రికి రాత్రి డూప్లికేట్ తయారు చేస్తాడు. వాడు తెలివితేటలు సల్లంగా ఉండ ఆడిదాపకే కదా కరోనా వచ్చి జనాలు అల్లకొల్లంలో అయింది. వాడు తెలివితేటలు, సాగు తెలివితేటలు. దేవుడేమన్నాడు? ఆహార విషయాల్లో కూడా జాగ్రత్తలు చెప్పాడు దేవుడు. చెప్పాడు లేదా? బైబిల్లో ఉంది, పలానా తినకూడదు అని. పలానా తినకూడదు అని ఉంది. పంది మాంసం తినకూడదని ఉందా లేదా? చెప్పండి. సోత్తరైంది. నేను అప్పుడప్పుడు వేస్తాను. అయితే మరి గొప్పోడు, అయ్యో నువ్వు లేనిపోయింది అయ్యన్నీ చెప్పి నన్ను బెదర కొడతావా ఏంది? నేను బెదర కొడతలే, విషయం చెబుతున్నా. ఎందుకు? దేవుడు ఎప్పుడో చెప్పాడు ఆ మాంసం తినొద్దురా అయ్యా అని. కానీ మనల్ని ఎగబడి తెగబడి తినేవాడికి కొంతమందికి మెదళ్ళు వాసి తలకాయలు ఎంత అయినాయి. కొబ్బరికాయ ఉండాల్సిన తలకాయ బూడిద గుమ్మడికాయ సైజు వచ్చింది. ఏది ఎంత వాతుందని చెకింగ్ పోతే నీకు మెదడు వాపు. ఏ వాపు? మెదడు ఎంత వాసింది. అందుకని ఎంత అయింది తలకాయ. బూడిది గుమ్మడికాయ అంత తలకాయ అయింది. ఇది ఎట్ట వచ్చిందయ్యని అధ్యయనం చేస్తే ఈ పంది మాంసం ఉడకనట్టుగా ఉడికించి అసలు ఉడకొండే ఆ అడ్డం పడి తినేస్తారు. అందుకనే ఈ పరిశోధించిన వాళ్ళు అంటారు, అసలు పంది మాంసం ఒకవేళ తినాలనుకుంటే రాత్రి అంతా ఉడకబెట్టాలంట. రాత్రి అంతా ఉడకబెడతాడు కూర్చొని అనుకో, నీ తలకాయ పొయ్యిలో పడి నువ్వు తగలబడతావు. తెల్లారులు ఎవడండి వండేది? రాత్రి అంతా ఉడకాలంటది. దాంట్లో నా క్రిమి కీటకలు చచ్చిపోతాయంట. అప్పుడు ఏదైనా తినవచ్చు అంట. మనకు అసలే 10 నిమిషాలు వండాల్సిన దాన్ని 5 నిమిషాలు వండేసి పక్కన వేస్తాం. దేవుడు చెప్పాడు ఆల్రెడీ, గబ్బిలాలు తినవద్దు అన్నాడు. చాలా సందర్భాలు చెప్పాడు. కానీ ఈ కడుపాత్ర వాళ్ళు అడ్డం పడి తిని ఏమొచ్చింది? అసలు చైనా వాళ్ళు తినే తిండి చూస్తే అదురుపోతాం. పామును చూస్తే బాబాయ్ పామును ఉడుతామా? వాడు సరదాగా చుట్టుకొని పోయి మొక్కలు పోసుకొని వండుకొని తింటాడు. నేను గోవాలో ఒక బైబిల్ కాలేజ్ ట్రాన్స్లేషన్కి వెళ్తే అక్కడ మణిపూర్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు రాక ఒక వారం మునుపు ఆ ఏరియాలో కుక్కలు తిరిగాయి. ఈ మణిపూర్ వచ్చిన తర్వాత ఆ కుక్కలు తక్కువ అవుతున్నాయి. ఏందిరయ్యా అంటే వాళ్ళు కుక్కలను చంపి కుక్కల పచ్చడి తింటారంట. ఏ పచ్చడి? ఏ సీ అంటావేంది? నువ్వు తింటలే పెద్ద మొక్క కమ్మగా, వాడు కూడా అంతే. నువ్వు పాము కరిస్తే విషం అని చెప్పి అదిరిపోతావా? వాడు ఆ పాము విషాన్ని కూడా తీసి దాన్ని మెడిసిన్గా మార్చి తాగేస్తాడు. వాడు సాగు తెలివితేటలు వాడండి. మాయిదార రోగాలన్నీ కూడా మనుషులు కంటించాడు. దేవుడు చెప్పాడు నిషిద్ధమైన ఆహారం నీ పల్లెంలోకి రాకూడదని. స్పష్టంగా బైబిల్లో నిషిద్ధమైన ఆహారం నీ పల్లెంలోకి రాకూడదని తెచ్చాడు. దాన్ని బతుకున్న గబ్బిల పిల్లల్ని తింటాడండి. ఈ అబర్షణలు జరిగినప్పుడు ఈ రాలిపోతాయి కదా, ముద్దకున్నప్పుడు రాలిపోతాయి కదా, అవి కూడా తెచ్చి ఇటు తింటాడు. అసలు వాడు చూడు, వాడు తినని మాంసం ఏముందండి, వాడు మనిషిని కూడా తింటున్నాడు.
ఆ, చాలా విచిత్రం. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పద్ధతులు ఉంటాయి సరే, కానీ కొన్ని తినొద్దని దేవుడు చెప్పాడు. ఎందుకని ముందరే చెప్పాడు, అలా చేస్తే మాత్రం రోగాలు పాలవుతామని. ఇప్పుడు చెబుతున్నారు, అయ్యా వాడిని తినొద్దరా నాయన, బతుకుండగానే వాడిని చిన్న చిన్న గబ్బిల పిల్లలండి, వాడిని బతుకుండగానే తినేస్తున్నాడు, వాడు పురుగులు తింటున్నాడు, బతుకున్న పురుగులు తింటున్నాడు, వేపుకొని తింటున్నాడు, తినొద్దవన్నీ కూడా ఆల్రెడీ చెప్పాడు కదా దేవుడు. ఇప్పుడు ఏదైనా తోటలోకి వెళ్ళండి, మన ఆది సంఘంలోకి, దేవుడు ఏమన్నారు, అన్ని పండ్లు తినండి, ఈ పండు తినొద్దు అన్నాడు. ఆ పండు తినే కదా కర్మగాలి వ్యాపారం అయింది. దేవుడు మన మేలు కొరకే చెప్పేది, లెక్కలేంతనం. ఆయన మాట మనం వినేదేంది? ఎవరి మాట? ఆయన అంటే మీ ఆయన ఏంది? సృష్టికర్త. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సింపుల్గా తీసేయక ఆయన మాట వినేది ఏందని. సృష్టికి ఆధారభూతుడు ఆయన. దేవుడు చెప్పాడు జంతువులతో సంయోగం చేయొద్దని. దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఒకడు కామతప్తుడై కామ వికార శాస్త్రాలతో పందితో సంయోగం చేశాడు. ఏమొచ్చింది తెలుసా? AIDS HIV AIDS పుష్ స్టాపింగ్, అంతే. పుష్ స్టాప్ పడింది బండికి. దేవుడు చెప్పాడు. దేవుడు ఆల్రెడీ ప్రతిది మన మంచి కొరకే చెప్పాడు. ధిక్కరించి నడిచామా నాశనానికి అడుగులు ఎత్తనట్టే. ఈ జపానోడు కూడా గర్వించాడు. ప్రతి దేశంలో మేడ్ ఇన్ జపాన్. జపాన్లో ఎట్లా తయారైపోతారు జనాలు, అసలు దేవుడు అంటే లెక్క లేకుండా తయారైతే భయంకరమైన తుఫాన్లకి జపాన్ నేలమట్టం అయింది. కొన్ని సంవత్సరాల క్రితం నేలమట్టం అయింది, వణుకు పుట్టింది. గడిచిన ఈ సంవత్సరంలోనే మొదటి నెలలోనే లాస్ ఏంజల్స్ అనే పట్టణంలో జరిగిన సంగతి మీకు చెప్పాను. ఓ చిన్న ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నారు ఈ బాలీవుడ్ హీరోస్. ఈ బాలీవుడ్లో కొంతమంది కూడా హాలీవుడ్లో ఉన్నారు కదా, వాళ్ళు వీళ్ళు మొత్తం కలగలిపి మొత్తం గొప్ప గొప్పని పిలిచి, లాస్ ఏంజల్స్లో నీకు స్థలం ఉందంటే నువ్వు కుబేరుడివే. ఎవరివి? కుబేరుడివే. లాస్ ఏంజల్స్లో స్థలం ఉన్నా ఇల్లున్నా నువ్వు కుబేరుడివే. కోట్లకు పడగెత్తినోడే ఆ ఏరియాలో స్థలం కొని విలాసమైన ఇల్లు కట్టుకునేది. వాళ్ళ ఇళ్లలోని కార్లు వెళ్ళిపోతాయి, అన్ని దాంట్లోనే ఉంటాయి. పెద్ద పెద్ద థియేటర్స్ ఉంటాయి, రికార్డింగ్ స్టూడియోస్ ఉంటాయి, మొత్తం స్విమ్మింగ్ పూల్. అంటే ఒక చిన్న ప్రపంచం అనమాట. అంటే ఒక చిన్న గోవిందపురం ఉంటుంది ఆడ. గోవిందపురం ఎంత వైశాల్యతలో ఉందో అంత చిన్న గోవిందపురం. ఆ హాలీవుడ్ నుండి తెచ్చి ఈ ఊర్లో పెట్టామనుకోండి, ఆ మొత్తం నెలమట్టం చేసి మొత్తం గిరిగీసి ఇల్లు కట్టేస్తాడు విలాసవంతంగా. తోటలు ఉంటాయి, బంగళాలు ఉంటాయి, మొత్తం అన్నీ. అట్లా ఒక్కొక్కడు కుబేరులుగా ఉన్నవారు అక్కడ స్థలాలు కొనుక్కుని ఇల్లు కట్టుకున్నారు. ఆ ఆర్గనైజ్ చేస్తున్న ఆమె నిక్ గ్లాజర్ అనే ఆమె అడుగుతుంది, మీ హీరో ఎవరు? మీరు ప్రపంచానికి హీరోలు, యు ఆర్ ద హీరోస్ టు వరల్డ్. మీరు ప్రపంచానికి హీరోలు, హీరోలకే హీరోలు. మీ హీరో ఎవరో? ఒకవేళ వాళ్ళ అమ్మ నాన్న పేరు చెప్పారు, వాళ్ళ కొంతమంది వాళ్ళ వర్గం, వాళ్ళ కులం, వాళ్ళ స్థాయిని చెప్పుకొచ్చారు. అవంటది నో గాడ్లెస్ సిటీ, దేవుడు లేని పట్టణం, దేవుడు లేని ప్రజలని గందరగోళంగా మాట్లాడుతున్నారు. సైతాన కుదా దేవుడికి మాకు ఇచ్చింది అని అలాగా ఈ తెక్కలోళ్ళు హే అని గోల చేస్తాను. 2 రోజుల గడవక మునిపే కారు చిచ్చు అంటుకుందంతే. కోట్లకు పడగెత్తినోడు కూడా రొట్టె మొక్క దొరకక నకనకలాడుతూ కట్టుకున్న వస్త్రాలు మార్చడానికి అవకాశం లేక ఇళ్లలో ఉన్న సామాగ్రి కొన్ని కోట్ల విలువైన సామాగ్రి బయటికి తెచ్చుకోవడం అవకాశం లేక విలువైన పరుపులు, మనం వేసుకునే పరుపు ఎంత? పరుపులు అమ్ముతాం ఎంత అబ్బాయి?
1,500. 1,500 అబ్బో, మొన్న ఒకడు వచ్చాడు 1,500కి ఇచ్చాడు. అబ్బో, 1,500కి ఇచ్చాడు. నేను 1,000 రూపాయలు కట్టలే, 1,500కి అడుగుతున్నా. ఎత్తావా? నాకు ఇస్తే 10 మంది కొంటారు. నాకు ఆల్రెడీ లైన్ క్యూ ఉంది, వాళ్ళు పిలుతా వీళ్ళు పిలుతాను. అబ్బో, ఆ నూరిచ్చేయడమే. అసలు చూడు, మనకాడ చాలా మ్యాటర్ ఉంటుంది. 1,500 పడుపుకి 1,500కి బేరం వేసి లాగి ఎంతకాలతో 1,000 రూపాయలు లాగాలని చూస్తాం. వాళ్ళు పడుకునే పరుపుల్లో పడుకుంటున్నట్ట ఒళ్ళో పులు రావంట, కొన్ని రోగాలు పోతాయంట. కొత్త కొత్త పరుపులు వచ్చినాయి. తొందరపడి కొనక్కండి. ఏంటో తెలుసా, కొన్ని పరుపులకి కొన్ని దుప్పట్లకి వెచ్చదనం, చలికాలం బాగా చలి ఉందనుకోండి, వెచ్చదనం కొరకు వాటికి వైర్లు వేసి వెచ్చదనం కొరకు కరెంట్ అని వాటి కరెంట్ పంపుతున్నారు. దాన్ని ఛార్జింగ్ వేయాలా. తేడా పడిందనుకో, దుప్పట తగలబడుతూ నువ్వు తగలబడతావు. పైత్యపు ఆలోచనలో పోకండి, తేడా పడే పరిస్థితులు అండి. అంటే మనిషి టెక్నాలజీ మీద ఆధారపడి వాడి సావు తెలివితేటలు కోరుకొని సావును తెచ్చుకుంటున్నాడు. నిజం, సావు తెలివితేటలు కోరుకొని సావును తెచ్చుకుంటున్నాడు. ఒక ఆమె అప్పటికే దేవుడు ఇచ్చాడు చక్కదనం, అటు ఉంచుకోవాలిగా. ముక్కు కొంచెం లావుకుందని ఆపరేషన్ చేయించుకుంది, సర్జరీ. సన్నగా పెదాలట లావుకున్నాయంట, బండ పెదాలంట, అందుకని సన్నగా చేయించుకుంది. ఇక చూసుకో, దాదాపు 103 సర్జరీలు చేయించుకుంది. కొండ ముచ్చి కోతి చూసి అదిరిపోయేటట్టు ఉంది ఆ పిల్ల. అంత దారుణ తయారయ్యిందండి. సావు తెలివితేటలు దేవుడిచ్చిన చక్కదనం సరిపోలే నీకు? నన్ను ఎలా చేయాలో అలాగే చేశాడు. ఐఎమ్ బ్యూటిఫుల్ పర్సన్. కొంచెం ఎత్తునుంటే హీరోలాగా ఉండేవాడిని. అమ్మా, ఎవడురా బాధపడమంది? నీకని పొట్టోళ్ళు లేరు, మరి వాళ్ళ సంగతి ఏంది చెప్పు. కాస్త కోత సామాన్ సాయి రంగులో ఉంది. అబ్బా, కొంచెం రంగు ఉంటే పలానా హీరోలాగా ఉండేవాడిని. తేడా పడితే రూపాలు మారి సాతాను పోలికలు వస్తున్నాయి ఒక్కొక్కడికి. సాగు తెలివితేటలండి, జాగ్రత్త. దేవుని ఆలోచనే మనకి క్షేమాధారం. ఆమేన్. దేవుని ఆలోచనే మనకి క్షేమం, అది దీవెనకరం. జపాన్ వెర్రవీగింది, నేలమట్టం చేశాడు. లాస్ ఏంజల్స్ వెర్రవీగింది, దేవుడు లేని పట్టణం అని. తెల్లారిలోపు కారు చిచ్చు, ఒక రోజు గడవక మునిపే ఆ మంటల దెబ్బకి కేకలేసుకుంటూ గందరగోళమై పరుగులు తీస్తున్నారు. ఒక్కొక్కడు బ్రతికి దేశాలరా బతుకు జీవుడని భయముతో కొల్లాలమై పరుగులు తీశారు. ఎంత దారుణం అండి. ఆ ప్రాంతంలో ప్రభువు నమ్ముకున్న వ్యక్తి ఇల్లు మాత్రమే కాపాడబడింది. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆ వ్యక్తి ఇల్లు మాత్రమే భద్రపరచబడింది. ఆ వ్యక్తి ఇల్లు మాత్రమే. ఈ వ్యక్తి ఇతను ఒక ప్లేయర్. ఇతను ఎక్కడో ఏదో దేశంలో ఉంటే ఇలా జరిగిందని తెలుసుకొని అప్పటికప్పుడే ఫ్లైట్ దిగి హడావిడిగా, అయ్యో నా ఇల్లు ఎట్టుందని వస్తే అన్ని కొంపలు తగలబడి బూడిదై ఉంటే ఇతగాడి ఇల్లు మాత్రం దేవుడు భద్రపరిచాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇతను ఏదో ప్లేలో ఏదో ఒక ఆటలో గెలిస్తే మెడల్ సంపాదిస్తే మీడియా వాళ్ళు అడుగుతారు, ఇంత ఆధిక్యత నీకు ఎట్టొచ్చింది? అతను అంటాడు సిగ్గుపడకుండా, ఎక్కడ కూడా అభ్యంతర పడకుండా, ఐ లవ్ మై గాడ్ జీసస్, హీ హ్యాడ్ గివెన్ దిస్ ఆపర్చునిటీ. దేవుడు నాకు ఇచ్చిన అవకాశం అని యేసు ప్రభువుని కనపరిచిన ఈ వ్యక్తి దేవుడి ఈ ఇంటిని కాపాడాడు. ఇతని ఇంటిని కాపాడాడు. అంటే దేవుని గణపరిచేవారిగా, దేవుని కనపరిచేవారిగా గణపరచాలి. మన ద్వారా దేవుడు కనబడాలి. అలా ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు. ఆమేన్, హల్లెలూయా. జాగ్రత్తనండి, గర్వం దేవుని మాట విననివ్వదు. జాగ్రత్తనండి. బైబిల్లో ఈ మోషే గారు ఇశ్రాయేలు విడిపించడానికి ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక సందర్భంలో ఈ ఫరో ఏమన్నాడు చూడండి. నిర్గమాకాండం 5వ అధ్యాయం 2వ వచనం. నిర్గమాకాండం 5:2. త్వరగా. నేను అతని మాట విని ఇశ్రాయేలుని పోనివ్వడానికి యెహోవా, చెప్పండి, ఎవడు? యెహోవా ఎవడు? నాకు ఆ యెహోవా ఎవరో తెలియదు.
ఐ నెవర్ హియర్ సచ్ ఎ గాడ్. నేను అటువంటి దేవుడి గురించి వినలేదు. ఎవడు యెహోవా? సౌలు దమస్కో మార్గాన వెళతా తాకీదులు తీసుకొని దేవుని ప్రజలను హింసిస్తున్న దినాలవి. కిరాతకంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ క్రైస్తవులను హతమార్చడమే సేవ అనుకున్నాడు. కొన్ని మతాల్లో ఉన్న దాస్తికత్వం ఇదే. వాళ్ళ మతాల్లో ఉన్న సైలెంట్ మోటివ్ ఏంటంటే వాళ్ళ మత స్థాపన కొరకు ఇతరులను హతమార్చడమే మత స్థాపన అనుకొని మత పిచ్చోళ్ళు, మతోన్మాదులు. ఈరోజు మన దేశం మతోన్మాదుల చేతిలోకి వెళ్ళిపోతుంది. మన దేశం దేవుని చేతిలో ఉండునుగాక. ఆమెను చెప్పండి. నా భారతదేశం నా యేసయ్య చేతిలో ఉండునుగాక. సత్య దేవుని చేతిలో ఉండునుగాక. కానీ లైవ్ చూసేవాడికి మీ దేవుడి చేతిలో మన దేశం ఉంటే సర్వనాశమే. ఎందుకు ఆడంటాడు ఆయనకి అసలు ఏమి లేవు. ఏంటి? అదే తెలుసు. మన దరిద్రతను తొలగించడానికి ఆయన దరిద్రుడయ్యాడు. నీ దరిద్రతను తొలగించడానికే దరిద్రుడిగా మారాడు. ఎలగట్లే బలుపులు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాట వింటే వాడికి వెలుగుతుంది, నీకు ఎలగట్లే. నీదంతా డింబలుపు అన్నమాట. జాగ్రత్త. మతోన్మాదుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. మతం ఒక మత్తు. మతమత్తులో ఉన్నాడు. యూదా మతం. క్రైస్తవ్యం మతం కాదు, మార్గం. చెప్పండి. క్రైస్తవ్యం మతం కాదు, మార్గం. ఐ క్యాన్ సే ప్రౌడ్లీ ఐఎమ్ క్రిస్టియన్. నేను క్రైస్తవుని అని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అది మతం కాదు, మార్గం. మతం కాదు, మార్గం. అదో కులం కాదు. అలాగా జనం అంటే క్రైస్తవులు ఇది కులం అనే కుళ్ళు వ్యవస్థలో పుట్టిన భయంకరమైన దౌష్టికత్వం. అందరి రక్తం ఒకటేనా కాదా? అవునా? కమ్మోడు రక్తం వేరా, కాపోడు రక్తం వేరా? మనం పెట్టుకున్నాయి. బ్లడ్ బ్యాంకులోకి వెళ్ళండి. కమ్మ బ్లడ్, కాపు బ్లడ్, ఇంకా మాదేగా బ్లడ్, మాలే బ్లడ్ అని రాస్తాడా? ఏ పాజిటివ్, బి పాజిటివ్, అంతేనా? అంతేగాని కులం ఉంటుందా? రక్తానికి లేదు కులం. నీ ప్రాణానికి లేదు కులం. నీ అహంకారానికి అవసరమైంది అలంకారం. ఏంటి? నీ అహంకారానికి అలంకారణ ప్రాయంగా వాడుకున్న పదమే కులం. కులం ఒక కుళ్ళు, మతం ఒక మత్తు, మనిషి ఒక మాయ, డబ్బు ఒక డబ్బా, ధనం ఒక దాకా భలే చెబుతాయి. కానీ అయ్యే చేస్తాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంతే. చెప్పడానికి బాగున్నాయండి, చేయడానికి అయితే కష్టం. జాగ్రత్త. అహంకారానికి అలంకారప్రాయంగా ఏర్పడిందే కుల వ్యవస్థగా మారింది. మతోన్మాద అనుభవాల్లో ఈ సౌలు అనే వ్యక్తి ఉండి ఈ క్రైస్తవులు యూదా సమాజాన్ని పాడు చేస్తున్నారు అని కంకణం కట్టుకొని తాకీదులు తెచ్చుకొని అదే పెద్ద ప్రాణపదముగా ఎంచుకొని, అదే పెద్ద జీవనాధారంగా ఎంచుకొని, అదే పెద్ద సేవగా ఎంచుకొని దేవుని ఎరిగిన ప్రజలను కిరాతకంగా, గర్భిణీ స్త్రీలను, ఈ పౌలు గారి చరిత్ర సౌలుగా ఉన్నప్పుడు గర్భిణీ స్త్రీలు కనబడితే వాళ్ళ గర్భాన్ని కత్తితో చీల్చి ఆ గర్భంలో ఉన్న పిండాన్ని బయటికి లాగి కత్తితో ఇలా నిలబెట్టేవాడు. అంత క్రూరుడు అతను. అందుకని ఒక్క మాటలో చెప్పాడేమని, హింసకుడను, దోషకుడను, హానికరుడను. చాలా డేంజర్ అనమాట. డేంజర్ పర్సన్. అసలు ఆ సౌలు గురించి వింటే ఎంత టోడికైనా వణుకు పుట్టుద్ది. అంత కిరాతకంగా ఉన్న ఆ వ్యక్తి దమస్కో మార్గాన ఆ జీవపు వెలుగును చూడగానే కళ్ళు బయలుగా దమాంతం కింద పడ్డాడు. అంటాడు, ఎవడు నువ్వు? హూ ఆర్ యూ? ఎవడు? ప్రభువా, ప్రభువా నీవు ఎవరన్నాడు? ఎవడన్నాడా? ఎవడు నువ్వు? ప్రభువా ఎవడు నువ్వు? గర్వం లెక్కలేనితనం.
భక్తి గర్వం ప్రమాదమే, కుల గర్వం ప్రమాదమే, ప్రాంతీయ గర్వం ప్రమాదమే. రకరకాల గర్వాలు మనుషులు ఏలుతా ఉన్నాయి. అందుకని కీర్తనకాడు దావీదు గారు అంటాడు 19వ కీర్తన 13వ వచనంలో, దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపు. దురభిమానం, ఆ దురభిమానంలోనే గర్విష్టి ఆలోచనలు పుట్టుకొస్తుంటాయి. దురభిమాన పాపం, దురభిమానం. కొంతమందికి వాళ్ళ కులం అంటే అభిమానం, పిచ్చి. వాళ్ళ ఏరియా వాళ్ళంటే పిచ్చి. పక్క రాష్ట్రానికి వెళ్ళామనుకోండి, సార్ ఆంధ్ర నుండి వచ్చాడు సార్ అంటే చాలు, ఆంధ్ర నుండి వచ్చాడా, మా ఆంధ్ర నుండి. నేను ముంబై మీటింగ్కి వెళ్తే నేను వెళ్ళిన ఆ సంఘంలో ఒక 5 కుటుంబాలు ఆంధ్ర నుంచి వెళ్ళారు. అలా వెళ్ళిన కుటుంబంలో ఒక కుటుంబం, మా అన్నోళ్ళ కుటుంబం ఒకటి ఉంది. వాళ్ళందరూ దరిదాపులు ఉంటారు. వాళ్ళు వెళ్ళే సంఘాన్ని నన్ను వర్తమానానికి పిలిస్తే వెళ్ళా. అక్కడ మిగతా వాళ్ళు ఎవరు ఈరోజు పాస్టర్ ఎవరు కొత్తగా వస్తున్నట్టు ఎవరు సార్ అని అడిగితే, ఆంధ్ర పాస్టర్ అంటే, ఆంధ్ర ఆంధ్ర మాది, అసలు మన ఆంధ్ర వాళ్ళు అసలు మా ఆంధ్రవాడండి, మా ఆంధ్రవాడండి అని. ఒకడేమో పశ్చిమ గోదావరి, ఒకడేమో కరీంనగర్, ఒకడేమో భీమవరం ప్రాంతం, ఒకడేమో ఇంకా అటు తూర్పుగోదావరి ప్రాంతం. వీళ్ళకి ఆంధ్ర కదా, మా ఆంధ్రవాడు, మా ఆంధ్రవాడు, మా ఆంధ్రవాడు. అదొక అభిమానం. దురభిమాన పాపం మనల్ని ఆలకూడదు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ సౌలు, పౌలుగా పిలవబడుతున్న ఈ సౌలు ఏమని పిలుస్తున్నాడంటే, ఎవడు నువ్వు ప్రభువా, నీవెవడివి అంటే లెక్కలేని తన గర్వం గూడు కట్టుకున్నప్పుడు మన మాటల్లో, మన ప్రవర్తనలో, మన వైఖరిలో దాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాం. ఆ స్వభావంలో చావాలి. చచ్చినప్పుడే మన ద్వారా దేవుడు కనపరచబడతాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. యోబు పుస్తకం 15వ అధ్యాయం 25వ వచన భాగంలో చదవండి. యోబు పుస్తకం 15:25. వాడు దేవుని మీదకే, అసలు ఎంత పొగరబోతానమండి. వాడు దేవుని మీదకే చెయ్యి చాపును, దేవుణ్ణే ధిక్కరించి మాట్లాడతాడు. వాడు చెయ్యి ఎవరి మీదకి ఎత్తాడు? దేవుడి మీదకి. నిన్ను సృష్టించి నా సృష్టికర్త వైపే నీ చెయ్యి కానీ నీ నోరు కానీ లెగితే అవి పనిచేస్తాయా? పనిచేస్తాయా? అప్పటికప్పుడు ఏమైపోతాయి? క్లోజ్, బ్రేక్ అయిపోతాయి. జాగ్రత్త. దైవిక విషయాల్లో నువ్వు చెయ్యెత్తినా నోరెత్తినా చాలా డేంజర్లోకి వెళ్ళిపోతావు. నేను ఎక్కడున్నా మీ మేలు కొరకు చెబుతున్నా. కొంతమంది ఓరకనే నోటి దొరద, వీడు పెద్ద దూలమోహోడు అంటారు చూసారా, అటువంటి దుమారంకి ఓరకని ఏదో నోటికొత్తి మాట్లాడేస్తాం ఏదో సిల్లీగా. జాగ్రత్త, తేడా పడతాం. ఎందుకంటే ప్రతి మాటను దేవుడు ఏం చేస్తున్నాడు? రికార్డ్ చేస్తున్నాడు. ఏమవుతుంది? రికార్డ్ అవుతుంది. వాడు తన చెయ్యిని దేవుని పైకి ఎత్తాడు, దేవుని మీదకి ఎత్తాడు. సర్వశక్తుడైన దేవుణ్ణి తోలనాడి మాట్లాడుతున్నాడు. నేను కొంతమంది జీవితాల్ని స్పష్టంగా కనులారా నా వ్యక్తిగత అనుభవాలు నియరగా చూసే వాళ్ళని అలా ధిక్కరించిన వాళ్ళ పరిస్థితులకి దిక్కులేని పరుదులైపోయినాయి. చాలా డేంజర్. జీవం గల దేవుడు అండి ఆయన. నీకు జీవాన్నిచ్చిన దేవుడు, నీ జీవ ప్రదాత. ఒక అతను తన కుటుంబంలో ఉన్న సమస్యను బట్టి, మాకు దేవుడు వద్దండి, నేను చర్చికి రానండి, నాకు వద్దండి, దేవుడు లేదండి, ఏం దేవుడు అండి అని వెర్రవీగి మాట్లాడాడు. అయ్యా, నీ మేలు కొరకు చెప్తున్నా, నువ్వు తొందరపడి నోరు జారే పరిధులు మాట్లాడకు. మీరేమనుకోండి పాస్టర్ గారు, మేము చర్చికి రాము, మాకు దేవుడు వద్దా.
తర్వాత రోజు వాళ్ళ అబ్బాయిని పడుకుని వచ్చాడు. అంధకారమే దారి మూసినా, ఇంక అంధకారం, ఇక కళ్ళు బయలుగా కాస్త తేడా పడుతుంది అయ్యగారు, ఏందో తేడాగా ఉంది అయ్యగారు, కొంచెం కళ్ళు ఏమో కనపడతలే, భయం పడుతుంది అయ్యగారు. నేనన్నా, నువ్వు నాకేం మాట్లాడద్దు, నాకు దీనికి ఏ సంబంధం లేదు. ఎవరికి సంబంధం? దేవుడు. కానీ చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకో. కళ్ళు పోతాయరా, నాశనం అయిపోతావు, పోతావరా, దుమ్మెత్తి ఎవడేదో వస్తాడరా అని నేనంటే, అయ్యా నీ నోట్లో నోరు ఎట్టకూడదు సామె, నువ్వు మాట్లాడితే మటాస్ అయిపోయావు అంటే, నేనేం మాట్లాడలే, నాకు సంబంధం లేదు, నువ్వే వాగితివి, ఆయన వాయించాడు, నువ్వు వాగావు, ఆయన వాయించాడు, నాకు సంబంధం లేదు, నువ్వు దేవుడు చూసుకుంటే అంతేనంటారా. ఇంకంతే, ఇంక చేసేది ఏం లేదు, ప్రార్థన చేసుకో, దేవుడు సాయం చేస్తే వచ్చాడు, ప్రార్థన చేశాడు, చర్చకి ఎక్కడే ప్రార్థన అయ్యా సాయం చెప్పమని, అయ్యా సోదరం అయ్యా, అయ్యా సోదరం అయ్యా, అర్ధగంట దాకా రావట్లే మనిషి, అయ్యా గట్టిగా చేస్తాడని వదిలిపెట్టా, మధ్యలో చూస్తే అయ్యా 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 ఓ గోల. సరే, ఎందుకంటే తేడా పడిందిగా, భయం పడుతుంది, మొత్తం కళ్ళు పోతాయేమని, గుడ్లు పేలినాయి అనుకో, ఎవడు చెప్పుకుంటాం, చెప్పే పనిలే కదా. బండికి లైట్లు పోతే లైట్లు మారుతాయి, ఈ లైట్లు పోతే ఎవడు మారుతాడు, ఇంక లేదు, ఇంకా అట్లా ఉండమే, సాక్ష్యార్థం అన్నటువంటిది వ్యవహారం. ఇంక ఏడ్చాడు, ప్రార్థన చేసి వచ్చాడు, అయ్యో ప్రార్థన చేసి కళ్ళు ఎట్లా ఉన్నాయి అయ్యారు, బాగానే కనబడుతున్నాయి, దేవుడు కార్యం చేయలిపో, మాట్లాడినాయి గారు మాట్లాడక, అదే నేను చెప్పేది, మాట్లాడక. ఎవరి కోసం నువ్వు మాట్లాడుతుంది? నిన్ను నాశనానికి అప్పగించకుండా, నీ కీడు కలకుండా కాపాడే ఆయనతో గురించి నువ్వు మాట్లాడేది. తోలు తీసి డోలువా ఎత్తడు ఆయన. కనుక ఎవరితోనే ఆటలాడొచ్చు, కానీ దేవుడితో ఆటలాడొద్దు. నిజం. తొందరపడి నీ హృదయం మాట్లాడనివద్దు. ఒక అతను బైబిల్లో మీకు కనబడతాడు. అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో ఒక ప్రాంతంలో కాస్త గందరగోళం ఏర్పడింది. 2 వర్గాల మధ్య గందరగోళం ఉంది. ఈ గందరగోళం వల్ల కొంచెం వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. వీళ్ళు గొడవలు పాడుగాను, మా వ్యాపారాలు తేడా పడుతున్నాయి, వీళ్ళు గోళం మేము తట్టుకోలేక మా వ్యాపారం ఆడకాడు కొలబడుతున్నాయి అని మొత్తానికి పెద్ద వాళ్ళు మొత్తం మాట్లాడి కొంతమంది పోగేసుకుని వచ్చారు ఇటోళ్ళు. రాజుగారితో మాట్లాడేద్దాం, లెవెల్ చేసేద్దాం, పరిష్కారం చేసేద్దాం, ఇంకెందుకు వచ్చి నీ గోళ, ఎందుకు వచ్చి నీ గందరగోళం, మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి, మీరు బాగానే చెప్తున్నారు, మేము తేడా పడుతున్నాం, మీ మాటలు మేము విని మాకు ఉద్రేకలు వచ్చి మేము ఒకటి అండం, వాడు ఇంకొకటి అండం, ఇదే తొంత అయిపోద్ది, ఈ దరిద్రం ఎందుకు, వ్యాపారాలు తేడా పడుతున్నాయి అని ఆ దేశపోడు ఈ దేశపోడు వచ్చి రాజుగారి దగ్గరికి వచ్చాడు. ఈ సందర్భం రాజుకు చెప్పలే. హేరోదు రాజు సింహాసనం మీదకి వచ్చి కొన్ని మాటలు వల్లించాడు. ఆ మాటలకే మనసులో కాస్తో కోస్తో ఉన్న బాధ, ఆ ఇబ్బంది మొత్తం పోయింది. వాళ్ళు అంటారు, ఇది దేవుని స్వరము తప్ప మానవ స్వరం కాదు. ఓ రాజా, ఇది దేవుని స్వరమే కానీ మానవ స్వరం కాదు అంటే ఈడేమనాలా? సంతోషం రా నాయన, మీ సమస్య పరిష్కరించబడిందా, క్లియర్ అయిపోయిందిగా, హ్యాపీ కదా, ఓకే కదా, వెళ్ళిపోండి, నాకు తలకైపోడు తేకండి, మీకు దండం పెడతా, అసలు లేనిపోంతా కథలు ఎత్తన్నారు మీరు అని చెప్పి మెల్లగా ఏదో ఇచ్చి పంపించేయాలి. దేవుడా కాదు, నేను మాట్లాడింది నేను అని లెక్క లేకుండా మాట్లాడితే బైబిల్ చెబుతుంది దేవుడు మొత్తగా పురుగులు పడి తెచ్చాడట. ఏం బడి పురుగులు పడి తెచ్చాడు. అంటే దేవునికి వెళ్ళాల్సిన మహిమను దొంగలించడం ద్వారా తన గర్వాన్ని తన లెక్కలేని తన పొగరబోతనాన్ని వ్యక్తపరచడం ద్వారా దేవుని శాపం దిగింది. దేవుని వాక్యం మనసు పెట్టండి. ఒక వ్యక్తి దేవుడికి వెళ్ళాల్సిన ఘనతను ఆపాదించకపోవడం ద్వారా ఎంత నష్టానికి వచ్చేసాడు. ఈ ఫరో అంటాడు, ఎవరు యెహోవా? హూ ఇస్ దట్ యెహోవా? ఎవరు యెహోవా? నాకు తెలియదు అతను ఎవడో. మరి మీ పక్కూరోడు కాదు, లేకపోతే పక్క జిల్లా వాడు కాదు నీకు తెలియకపోవడానికి? సృష్టికి ఆధారభూతుడు సార్, ఆయన తెలియకపోవడం ఏంది నీకు? ఎత్తు పొలాలు లేవని మాట్లాడుతుంటివి.
జాగ్రత్త. ఎవరాయన? సజీవుడు. లెక్కలా కూడా మాట్లాడాడు. మీరు ఫరో చరిత్ర తొంగి చూడండి. ఎక్కడ తొక్కాడు ఫరోని? ఆడ తొక్కాడండి. ఆడ తొక్కాడండి ఆయనే. ఫరోని ఆడ తొక్కాడు. ఎర్ర సముద్రం తొక్కి పడేశాడు. ఎప్పటి కూడా చరిత్ర మాట్లాడుతూనే ఉంది. ఎర్ర సముద్రం మీదకి ఫ్లైట్ పోయేటప్పుడు ఈ పరిశోధకులు ఉంటారు కదా, బైబిల్ తప్పు పట్టాలని బడాయి మోత, ఈ బడాయి మోత మోసే వాళ్ళు ఉంటారు కదా, అసలు బైబిల్ తప్పు, దీని మీద నేరం మోపాలా, బురద చల్లాలా అని అంటోళ్ళు బయలుదేరారు. అసలు ఎర్ర సముద్రంలో కలిపేసినట్రా ఆయనని ఒకడు అన్నీ తగిలించుకొని సముద్రంలో దిగితే రథచక్రాలు, మనుషులు కలేబరాలు తగులుతున్నాయి. ఊరు రాయని ఏంది రైదా, వీళ్ళు ఎవరు రజామి అంటే చూడు బైబిల్లో ఉన్నారు వాళ్ళు ఎవరో ఎర్ర సముద్రాలని తొక్కి పడేశాడు అంతే. ఎందుకు? యెహోవా ఎవడో నాకు తెలవదు అన్న ఫరో గర్వాన్ని దేవుడు ఎర్ర సముద్రంలో తొక్కి పడేశాడు. హల్లెలూయా. నష్టపోతాం. ఎంతటి హోదా కలిగినోడువైనా, ఎంతటి స్థాయి కలిగినోడువైనా దేవుడికి మించిన అయితే కాదు. దేవుడిస్తేనే దేవుడిచ్చిన దాన్ని బట్టే ఆయన ధిక్కరిస్తే మాత్రం లెక్కలు తేడా పడతాయి. అందుకని ఓ భక్తుడు చక్కని ప్రార్థన చేస్తున్నాడు. సామెతల పుస్తకం 30:9 నాకు సమృద్ధిగా ఆహారం ఎక్కువైతే యెహోవా ఎవడని అందునేమో, లేకపోతే నేమీ లేకపోతే నకనకలాడుతా, ఆకలికి అలవాటెత్తా, దొంగతనం చేసి నీ నామానికి దోషం తెస్తానేమో. నాకు వద్దయ్యా ఈ రెండు. సమృద్ధి వద్దు, లేనితనం వద్దు. అంటే ఏ పూటకు ఆ పూట దేవా నీవిచ్చి నన్ను పోషిస్తే చాలు నాయనా అని అడుగుతున్నాడు. ఎక్కువైతే తిని మందించి దేవుడు ఎవడంటానేమో. గడిచిన వారం చెప్పా, వాళ్ళు తిని తృప్తి చెంది ఏం మాట్లాడారు? గర్వించి దేవుని మరచారు. నిజం. కొంతమందికి సమృద్ధి ఇస్తే మాత్రం పాతను గుర్తుండదండి. దేవుని ఆశీర్వాదం అంతే, అసలు ప్రార్థన గుర్తుండదు. జాగ్రత్త. మొత్తం ఓడబీకి ఊరు బయట కూర్చోబెడతాడు. ఎంతున్నా కూడా దేవునితో అది సరితోగదన్న సంగతి తెలుసుకో. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. లోకమంతయు నష్టముగా ఎంచి నా యేసయ్యను నేను లోకమంతయు నష్టముగా ఎంచి సాధించుకొంటినే నా యేసయ్యను నేను. అది భక్తుడు పాడిన పాట. మరి మీ మొక్కలు చూస్తే నాకు ఇంకో పాట గుర్తుకొచ్చింది. మనం రీమిక్స్ కాలం. దేవుడికి స్తోత్రం కలుగును కాక. కొత్త పాటలు రాయంగానే రాసిన పాటనే తిరగేసి పాడతాం. మరి మామూలు కళ కాదు మరి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. భక్తినంతయు నష్టముగా ఎంచి సంపాదించుకొంటినే ఈ లోకమును నేను. అంతా రివర్స్ అన్నమాట. భక్తినంతా పాతనికి వెళ్తే ఏమొస్తుంది? డైలీ పాతనికి వస్తే ఏమొస్తుందా? పాతనికి వస్తే ఏమొస్తుంది? యోబు గ్రంథంలో ఒక జనం అంటున్నారు, ప్రార్థన చేస్తే మాకేమొస్తుంది? జవాబు వస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమొస్తుంది? జవాబు వస్తుంది. ప్రార్థనకు వస్తే ఏమొస్తుందండి? దేవుని నమ్ముకుంటే ఏమొస్తుందండి? ఏమొస్తుంది? ఆరోగ్యం వస్తుంది. ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది? ఆరోగ్యం వస్తుంది. ప్రార్థనకు వస్తే మాకు వచ్చేది లాభం ఏంటండి? ఆయుష్కాలం పెరుగుద్ది. దేవుడికి స్తోత్రం కలుగును గాక.
ఈ దేవుని సన్నిధిలో కనబడే ప్రతి ఒక్కరిని దేవుడు కీడుకు అప్పగించకుండా, మరణానికి అప్పగించకుండా, నాశనానికి అప్పగించకుండా శాపం నుండి విడిపించి ఆయన సన్నిధిలో నిలిపాడు. కొడగడిగా హల్లెలూయా. మాయదర ఆలోచన చేయక మాయమైపోతాం. మాయదర ఆలోచన చేస్తే మాయమైపోవడమే, ఇంక ముంచింది ఏమీ లేదు. పోతున్న వారిని నీవు వీడు చర్చి అంటే తెగ విర్రవిగాడురా. ఒంటి కాలం లేచేవాడురా. అసలు ఏందిరా వాడు ఒంట్లో ఎంత బలం ఉండేదిరా, సన్నగా పీసు పొల్లలాగా మారిపోయాడురా. ఒరే దేవుడితో పెట్టుకుంటే డేంజరే కదరా. నిజమే. అరే సుబ్బిగా, ఒరే అబ్బిగా, ఎనరా మోసుకొని పోతారు కదా ఎవరిని పెట్టలేసుకొని, వెనకాల పోయేవాళ్ళు మీటింగు. వీడు తెగ తాగాడురా, వాళ్ళు తాగుతూనే ఉన్నాడు రా. నిన్న కూడా తాగే ఉన్నాడు వీడు. పోయిందిరా ప్రాణం. ఎంతసేపు రా ప్రాణాలు పోవడానికి. మరి ఆలోచన వస్తుందా, గమనానికి వస్తుందా, గ్రహింపు వస్తుందా? దేవుని సన్నిధికి వస్తే సావం అని చెప్పట్లే. అయితే ఎక్కడ కళ్ళు మూస్తే, ఏసన్న గారు అనేవాళ్ళు, నేను ఎక్కడ కళ్ళు మూస్తే, ఏసనా మీ ఊరు ఎక్కడ? నెల్లూరు. నెల్లూరా? ఇప్పుడు ఆడున్నావు లేమల్లే. ఎందుకు వచ్చావు? సేవ చేయడానికి. సేవ చేస్తే ఏమవుతుంది? ఏసన్న గారి గురించి ప్రారంభ దినాల్లో సేవ గురించి వింటే భలే ఆశ్చర్యం అనిపించింది. తినడానికి తిండి లేక, ఆహారం దొరక్క చెంత చిగురు తిని కడుపు నింపుకునేవాడట. చెంత చిగురు తిని కడుపు నింపుకుంటే కడుపు నొప్పి తల్లాడిపోయేవాడట మనిషి. కడుపుతో అల్లాడిపోయేవాడంట. ఓ దైవజనుడు అడుగుతున్నాడు ఒక స్థితిలోకి వచ్చిన తర్వాత, అన్నా ఇంత సేవ ఎట్ట చేయగలిగే నువ్వు, ఎంత సేవ నీకు ఎట్టొచ్చింది అంటే, అంటాడట, లేమల్లే కొండను చూసావా, ఆ కొండ కాడ 4 పొలలు ఇరుసుకొని ఓ చిన్న సిబురేకేసుకొని గెంజి కాసుకొని తాగా. జాగ్రత్తనండి. అసలు ఎందుకు ఎటు చేసావు? నేను రక్తం కక్కుంటా నెల్లూరు జిల్లాలో తిరుగుతుంటే మా అమ్మ గుర్తులేడు, నా నాన్న గుర్తులేడు, ఎవరు గుర్తులేదు. దేవుడిని బాగు చేశాడు. అరే అంతమంది బాగా అవట్లా? సరే దేవుడు చేస్తే చేసాడు అనుకో, మీ అమ్మ నాన్న వదిలేసుకొని మీ ఊరు వస్తావా? ఆడేపడి ఆడవచ్చుగా. అంటే దేవుడి మాట ఏమవుతారా స్వామి అని చెప్తున్నాడు వీడు. ఆడేపడి ఆడవచ్చుగా. మా నాన్న దగ్గర నేను కలవడానికి వెళ్తే, మా నాన్న కలవలే, మా బాబాయ్ ఉన్నాడు. ఆడాడో సేవ చేసేది ఏంది? మీ నాన్న మా ఇద్దరు అన్నాడు 10 లక్షలు ఇస్తా వాడికి, ఇక్కడ స్థలం కొనుక్కొని 7 మందిలో కట్టుకుని ఇక్కడ చేయమను. ఏడా? మా బాబాయ్ అంటాడు, అదిగో రోడ్డు పక్కన ఒక ఫ్లాట్ ఉందా, 2 ఫ్లాట్లు, అవి తీసుకొని అక్కడ చర్చి కట్టుకో. ఆడాడో ఉంటుంది ఏందా? ఫంక్షన్లు కనబడో, పెళ్ళిళ్ళు కనబడో, ఎవరినో అడుగుతారు. మా సొంత తమ్ముడు రిసెప్షన్, వాళ్ళు గుళ్ళో పెళ్లి చేసుకున్నారు కదా, మేము వెళ్ళే. రిసెప్షన్ ఆదివారం పెట్టారు. సరే, అసలు మా చెల్లి పెళ్ళికి లేని పెద్ద చెల్లి పెళ్ళికి వీటి పెళ్ళి 7 సత్తర్లే, పైకి ఆదివారం అని పాస్టర్ గారు ఆడ పెట్టా. అక్కడ మా పాస్టర్ గారు, నన్ను బలపరిచిన పాస్టర్ గారు ఆ సంఘంతో కాస్త అనుసంధానం ఉంది కనుక అక్కడికి వెళ్ళి కాస్త ఉంటారులే, కాస్త ప్రార్థన చూసుకుని ఉంటారులే. నేను దేవుని పని కొరకు వచ్చేసా. నేను ముగించుకొని అదరా బెదరా వెళ్ళేలోపు కొండల మొత్తం కడిగి మొదలెత్తారు. ఎందుకు వచ్చేవరా? శుభ్రంగా ఆడే ఉండిపోవచ్చుగా. డైలాగులు ఏం చెప్పాలో తెలియక బాగా గుట్టకేసి తెగ చూసి, ఇప్పుడు వచ్చావా, అందరు పోయికి వచ్చావా, ఎంతమంది చెప్పాలరా, ఏం చెప్పాలరా? సర్లే, చేసేదేముంది, ఏమి లేదు, ఏముంది, నా కోసం కొంచెం పోదాసి పెట్టి తినిపోతున్నా. ఏం పరిస్థితి? 7 చేయవచ్చుగా, 10 లక్షలు ఎత్తా స్పాట్లో ఇక్కడ చర్చి కట్టుకో, కమ్మడి చర్చి కట్టుకో. మనుషుల మాటలతో,
మనకు అనుకూలతను బట్టి మా చుట్టాలు ఎక్కడున్నారు, ఇలా 10 మంది గొమ్మేసి ఈడ కోటం పెడితే, ఈడ కొంపటెత్తే, ఈడ ఒకటి పడిపోద్ది, ఈడ సరిపోద్ది అంటే ఇది బోవా కూర మినిస్ట్రీ కాదు రయ్యా. బోకొత్తే చాలు రా నాయన, బోకొత్తే చాలు, మెసికి కానుకొత్తే చాలు కాదు రయ్యా. ఒకవేళ దేవుడు తీసుకెళ్ళి ఎడారిలో పడేసినా ఎడారిలో కూడా సెలయేరును పుట్టిస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుడు చెబితే బయలుదేరు. అబ్రాహాము ఎలా ఆశీర్వదించబడ్డాడు? ఆయన మాట పట్టుకొని బయలుదేరాడు. తెరహ అంటాడు, తీరిగిపోదాంలే కొడుక, తీరిగిలే పోదాంలే ఎంత చెప్పిన వెంటలాడు. కనుక వాళ్ళ డాడీ కూడా వెనకలు వచ్చాడు. ఒక చోటుకు వచ్చి భయంకర వాగులు పొంగి పొరులుతున్నాయి. ఆడ గుడారం వేసారు, పనులు చేసుకుంటున్నారు, బాగానే ఉంది. మొత్తం వాగులు వంకలు తగ్గినాయి. వెళ్దాడు అంటే ఉండరా, 2 రోజుల తర్వాత వెళ్దాంలే, 2 రోజుల తర్వాత వెళ్దాంలని ఈయన వెళ్ళిపోయాడు పైకి. ఎవరు? తెరాహు తెరపడిపోయిందాడ. డాడీ మమ్మీని పోగొట్టుకున్నాను డాడీ, నేను పోగొట్టుకున్నాను డాడీ అని ఏడుస్తుంటే, అబ్రహాం, ఓ అబ్రహాం, అయ్యా అంతా పోగొట్టుకున్నానయ్యా, మా నాన్న లేడయ్యా, కన్ను ఎదురు ప్రాణం పోయేదే, అసలు భరించలేకపోతున్నానయ్యా, ఐ లవ్ మై డాడీ. పరమందున ఈ డాడీ వైపు చూడు. ఏం డాడీ? బయలుదేరు, నేను చూపించే దేశానికి, నేను చెప్పే ప్రాంతం బయలుదేరు. అబ్రహాం ఆశీర్వాదం అది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మా పక్షం ఎవరు? దేవుడే యుద్ధం ఆడతాడు. మా పక్షంగా ఒక గుంపును సిద్ధపరిచేది ఎవరంటే, మేమన్నీ వదులుకొని రావడం వల్ల అన్నిటినీ గుంపుగా ఏర్పరిచి మమ్మల్ని ఒక సైన్యంగా ఒంటరైన వాడు 10,000 మందిగా తీర్చగలిగిన దేవుడు. కొట్టండియా. స్తోత్రం, దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒంటరిగా వచ్చాడు ఆ మనిషి. ఒంటరైనవాడు 10,000 మంది. చింత చిగురు తిని బతికాడు ఆయన. ఎందుకు ఇంత కర్మ? ఏడో చెయ్యాలి, ఆడ చేసుకోవచ్చుగా. ఏడబడితే ఆడ చేయడానికి ఇది వ్యాపారం కాదు. ఇది వ్యాపారం కూడా చేయలేక అత్తనం. ఇది దేవుని సేవ, మహిమ కలిగిన సేవ. ఏ సేవ? మహిమ కలిగిన సేవ. మన ఐడియాలజీలో పుట్టేది కాదు ఇది. దేవుని మనసులో కలిగింది ఇది. ఆమేన్, ఆమేన్. దేవుని మనసులో పుట్టింది ఇది. దీనికి సూత్రధారి ఎవరైనా, సూత్రం ఎవరంటే దేవుడే, ఆధారం అంటే దేవుడే. ఏ దారం? ఏ దారం అది? ఆధారం. ఏ దారం అయినా, ఏ దారైనా, గోదారైనా, ఏ దారైనా ఆయనే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కొత్తలో ఒక ప్రాంతంలో సేవ చేస్తున్నాం మా ఏరియాలో. మన సంస్థ పేరు ఏందని అడుగుతున్నారు. ఏంటి? మాకు సంస్థలు ఎక్కువలే, లేని సంస్థలు కూడా ఉంటాయి మా ఏరియాలో. మన సంస్థ ఏదండి? నేను సమస్తం ప్రభు అని చెప్పు. సమస్తం ప్రభు అని చెప్పు. మన సంస్థ ఏం చెబుతాం? మన సంస్థ ఏంది? ప్రభువే సమస్తం అని చెప్పే. నీకు చెప్పేది ఏముంది? తెలీదు మందకి. జాగ్రత్తనండి. మనం అన్నీ విడిచి దేవుని మాట చేత బయలుదేరితే ఆ మాటే మనల్ని ఒక సైన్యముగా, ఒక జనంగా రూపుదిద్దగలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. నా తల్లిదండ్రులు వదులుకున్నా, వాళ్ళ ప్రేమను వచ్చుకోలేకపోయినా బాధపడ్డా. కానీ నా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నన్ను ప్రేమించే వారిని నా కుటుంబం, సంఘం అనే కుటుంబంలో దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆయన కొరకు వదిలిపెట్టిన దాన్ని దేవుడు సమృద్ధికి ఎత్తాడు. అంటే భార్యను వదిలిపెడితే ఈ జైక ఒక 2 పాలు ఆశీర్వాదం ఎత్తాడని చెప్పి ఈమెను వదిలేస్తే 2 ఎత్తాడని చెప్పి బయలుదేరావు. మూతి పొల్ల రాల బీగుతాడు. సాగు తెలివితేటల సల్లంగా అసలు కొడుకుటి ఏకలాగే డైలాగ్ లేదండి. ఆ తెలివితేటలు ఎందుకు అయ్యి? అంటే దేవుడు చెప్పిందని సక్రంగా ఆలోచించు. సక్రమం లేదు, అంత అక్రమం మన కాడ. ఒకటి పోతే 2 ఎత్తానని చెప్పాడని చెప్పేసి కట్టుకున్న భార్యను వదిలేసి పోయావనుకో, 2 రారు. ఒకదాంతోనే ఆగలా సత్తుంటివి. ఎందుకయ్యా? మనలో ఉన్న గర్వం చావాలి. దేవుని నామం మాత్రం హెచ్చించబడాలి. ఆమేన్. ఆయన నామం గొప్ప చేయబడాలి. అతను పురుగులు పడి తెచ్చాడు హేరోదు. కారణం లెక్క లేకుండా మాట్లాడాడు.
ప్రార్థనకు వస్తే ఏమవుతుంది? ప్రార్థన చేస్తే ఏమవుతుంది? దేవుడు ఏం చేయదలిచాడో అది నీకు జరుగుద్దంతే. ఆమేన్. కొంతమంది తృణీకరించి మాట్లాడుతుంటారు, తోలనాటి మాట్లాడుతుంటారు. ప్రార్థన చేస్తే ఏమవుతుందో తెలియదు నీకు. తేడా మాట్లాడేవనుకో, మిరపకాయ తొడిలు ఉడుతావే అట్ట ఉడుతాడు నిన్ను. మిరపకాయ తొడిలు చేస్తాడు నీకు. పొరపాటు మాట్లాడకండి. ప్రార్థనకు వచ్చే వాళ్ళు కూడా కొంతమంది నోటితోల ఏ విషయాలైనా మాట్లాడు, కానీ దైవిక సందర్భాలు మాట్లాడొద్దు. మౌనమే చాలా ఆరోగ్యం. అంతే. ఒక వ్యక్తి అంటాడు ప్రార్థన చేస్తే ఏమవుతుందని. యోబు గ్రంథం అంటాడు ఒక జనం ప్రార్థనకి వెళ్తే ప్రార్థన చేస్తే ఏమవుతుంది? జవాబు వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఆయుష్ వస్తుంది, క్షేమం వస్తుంది, నెమ్మది వస్తుంది. దేవుని సన్నిధిలో మొరపెడితే ఏదైతే పొందుకోగలవో దాన్ని పొందుకోగలుగుతావో. ఆమేన్. హల్లెలూయా. గర్వపు ఆలోచన, లెక్కలేని స్వభావాన్ని కనపరిచి దేవుని ఆశీర్వాదాన్ని శాపంగా మార్చుకొని జీవితాన్ని అభాసుపాలు చేసుకోవద్దు. అభాగ్యులం కాదు మనం, సౌభాగ్యులం. దౌర్భాగ్యులం కాదు మనం, దేవుని ఆశీర్వాదం పొందిన ప్రజలు. జాగ్రత్తగా చూడండి. వీళ్ళ తత్వం ఎట్లా ఉంటుంది అంటే, కీర్తనల పుస్తకం 14:1 త్వరగా. కీర్తనలు 14:1 2-3 సంగతులు చెప్పి ముగించేస్తా. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. దేవుడు లేడు. ఎవడు? హూ ఇస్ ద గాడ్? దేవుడు లేడు. ఎవరు? బుద్ధిహీనులు. బుద్ధిహీనత చాలా ప్రమాదకరం. బుద్ధిహీనంగా ప్రవర్తించొద్దు, బుద్ధిహీనతను కనపరచొద్దు. అది చాలా నష్టాన్ని కలిగిస్తుంది. బుద్ధిహీనులట దేవుడు లేడని తమ మనసును అనుకుంటారట. ఒక ప్రభుని నమ్ముకున్న వ్యక్తి చాలా నిరుపేద స్థితిలో చచ్చిపోయాడు. ఆ ఊర్లో అతనే నమ్ముకున్నాడు ప్రభుని, ఎవరు నమ్ముకోలేదు. ఆ ఏరియాలో ఒక మంచి సామంతుడు, కాస్త డబ్బున్నాడు ఉన్నాడు. అప్పుడప్పుడు గేలి చేస్తూ ఉంటాడు. చివరికి ఈ వ్యక్తి చచ్చిపోయాడు. అతనికి ఒక్కనొక్క కూతురు. సమాధికారికి ఏం చేయాలో అర్థం కాలే. కొంతమంది అమ్మా వెళ్ళి ఆ డబ్బున్న వ్యక్తి ఉన్నాడు కదా, ఆ వ్యక్తిని కలుగు, కొంచెం ఎంత కొంత సాయం చేస్తాడని. అతని దగ్గరికి వెళ్ళి నిలబడింది. ఇష్టం లేకపోయినా సరే, పరిస్థితి వచ్చింది కదా, దేవుడు ఎలాగని సాయం చేస్తాడు కదా అని వెళ్తే, మీ నాన్న చచ్చిపోయాడా, దేవుడు బతికిస్తాడేమో, దేవుడు సహాయం చేస్తాడేమో అని వ్యంగ్యంగా ఎన్ని మాటలు మాట్లాడేసాడు. సరే నీ ముఖం చూస్తే జాలి వస్తుంది, కానీ ఆడపిల్లవు కదా, నేనేం చేస్తావులే, మీ నాన్నకయ్యే సమాధి కార్యక్రమం డబ్బే కాదు, సమాధి కట్టుకోవడానికి కూడా డబ్బులు ఇస్తా. అయితే ఒక కండిషన్ ఏంటయ్యా, మీ నాన్న సమాధి మీద దేవుడు లేడు అని రాయాలి. ఏమని రాయాలి? దేవుడు లేడు అని రాస్తే నీ పెళ్ళికయ్యే ఖర్చులు నీకు మొత్తం నేను చూస్తా. ఆ ఒక్క మాట సమాధి మీద రాయించని. ఇంటికి వచ్చింది, ఈ అమ్మాయి ప్రార్థన చేసింది. సరే అయ్యా అలాగే అని చెప్పింది. నవ్వుతున్నాడు పగలబడి. డబ్బులు ఇచ్చాడు, సమాధి కార్యక్రమం చేశాడు. సమాధి కట్టుకోవడానికి ఇచ్చాడు. సమాధి కడతా శిలాపలక లాంటి తయారు చేసి దాని మీద రాసింది ఒక మాట. సరే ఇతను ఒకసారి చూస్తా, ఆ మాట రాసావో లేదు అని వెళ్తే ఆ మాట చూసి వెర్రి కోపంతో రౌద్రుడై ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడు. ఏమంట, నువ్వు చెప్పిన మాట రాసే కదా, ఏం రాసా నువ్వు? కీర్తనలు 14:1 దేవుడు లేడు అని పదాలు రాసి అని బుద్ధిహీనులు అనుకుంటారు. దేవుడు లేడు అని పదం ఉంది కాడ, దేవుడు లేడని పెద్ద అక్షరాలు రాసి దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారని రాసింది. అందుకని వీడికి అంత కోపం వచ్చింది. వాస్తవే, బుద్ధిహీనత దైవత్వాన్ని కనపరచలేం. బుద్ధిహీనత దైవత్వాన్ని పసిగట్టలేదు. బుద్ధిహీనత మనలో ఉండకూడదు, బుద్ధిహీనులుగా మనం ఉండకూడదు. బుద్ధి లేని కన్యకులు ఎట్టకైతే విడబడ్డారో అట్లా విడబడే పరిస్థితులు ఉంటాయి. బుద్ధిహీనత మనలో ఉండకూడదు. దేవుని వాక్యం ఇంకో చక్కని మాట కనబడుద్ది. కీర్తనలు 10:4 పొగరెక్కి దేవుడేం చూస్తాడా,
దేవుడు విచారణ చేయడు. మూర్ఖులు, పొగరెక్కినోళ్ళు దేవుడు విచారణ చెయ్యడు అనుకుంటాడు. జాగ్రత్తనండి. కొంతమంది విషయాల్లో చూస్తే అసలు బైబిల్ ఒక మాట ఉంది, పాపం వారిని ఏం చేద్ది? పట్టుకుంటుంది. ఏంటి? పాపం వాళ్ళని పట్టుకుంటుంది. వాళ్ళ పాపం వాళ్ళని పట్టుకుంటుంది అంతే. ఈ మధ్యకాలంలో నల్గొండ ఏరియాలో ఒక కుర్రోని చంపేశారు 2018లో. పరువు హత్య అని మీరు విని ఉంటారు. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న చనిపోయాడు. కొంతమంది కేసు ఫైల్ అయింది, వాళ్ళు జైల్లో ఉన్నారు. కేసు రన్ అవుతుంది. మొన్న నిర్ధారణ అయింది, ఒకటికి ఉరిశిక్ష వేశారు, మిగతా వాళ్ళకి లైఫ్ లాంగ్ యావజ్జీవ కారాగార శిక్ష. జాగ్రత్తనండి. కొంతమంది విర్రవీగి ఎందుకు చేస్తున్నారంటే దేవుడు విచారణ చెయ్యడు. ఈడిని ఏది చేసినా కూడా ఈడి పక్షంగా మాట్లాడడానికి ఎవడు లేడు. మనం ఏదైనా చేయొచ్చు. మా నాలుగుతో మేము ఏం చేస్తాం? చదవండి ఆ మాట, కీర్తనలు 12:4. అదిగదిగో మా నాలుకలతో మేము సాధిస్తాం. జస్ట్ అట్లా మాట మార్తే చాలు, మా నాలుకలతో మేము సాధిస్తాం అని విర్రవీగి ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త. న్యాయము తీర్చే దేవుడు ఆకాశమందు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అందుకనే దైవజనులు ఏఆర్ స్టీవెన్స్ అని ఒక పాట రాస్తూ చక్కగా మాట పలుకుతాడు. న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే, చెప్పు ఎట్లా మాట్లాడుతున్నాడు? చాలా దేశయ్యా, పోలీసు ఏసయ్యా, కోర్టు ఏసయ్యా అన్నాడు పాడుతుంటివి. మనసుతో పాడు. ఆ పాట పరిపూర్ణత కనపడలేదా? చాలా దేశయ్యా, ఆడు సంగతి తెలుతానేసయ్యా. నాకు భలే విషయం ఇప్పటికీ అర్థం కాని సంగతి అండి. మన భలే కళాకారులు ఉంటారు. అసలు అవతల మాట్లాడితే ఈమె మాట్లాడుద్ది, ఆమె మాట్లాడితే ఈమె మాట్లాడితే, ఆమె రెండెత్తి నాలుగు అట్టే తట్టునారే అది తిప్పి వేస్తుంటారు. ఇక ఆ మనిషిలో నోట్లో నోరేసాం గెలవలేని సంగతి తెలిసి సరికేం తెలియక దుమ్మట్టి దేవుడే చూస్తాడా? అసలు దేవుడు చూస్తాడు. నీ మాటలు కూడా చూస్తాడా? అసలు మైండ్ ఉన్న మాట్లాడతారు, మైండ్లో మాట్లాడతారు తెలియదు. కర్మ గాలి ఇటువంటి వ్యవహారాలు చెప్తారు కొంతమంది. జాగ్రత్త, తోలు ఎత్తాడు. న్యాయము తీర్చే, న్యాయము తీర్చే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. హల్లెలూయా. న్యాయము తీర్చే దేవుడు ఆయన. ప్రతి అన్యాయానికి లెక్క అప్పగించే రోజు ఉంది కనుక నాకు అవకాశం చిక్కింది, నాకు సమయం దొరికింది, ఇక నేనేదో అన్నట్టుగా సెలరేగితే మాత్రం నీకు ఖచ్చితంగా తేడా 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 పడ్డట్టే. అధికారం బట్టో, స్థాయిని బట్టో, స్థితిని బట్టో, పరిస్థితిని బట్టో వేగాల్సిన అవసరం మనకు లేదు. మనం ఎంత తగ్గుతామో అంతగా దేవుడు మన పైకి లేపుతాడు. ఆమేన్. ఆయన వదిలిపెట్టాడు. సృష్టికి ఆధారమైన వాడు. నీతిమంతుల మీద అవినీతిమంతుల మీద సూర్యుడిని ప్రకాశింపజేస్తున్నాడు. మంచోళ్ళ మీద చెడ్డోళ్ళ మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు. అంటే ఆయనలో పక్షపాతం లేదు. ఆయన ప్రేమలో పరిపూర్ణుడు. మనలో ఆ ప్రేమలో పరిపూర్ణత లేదు, స్వార్థం చూపిస్తాం. కన్న తల్లిదండ్రులకే స్వార్థం, చిన్నోడి మీదకేమో
అమ్మ మనసు లాగుద్ది. పెద్దోడి మీదకేమో ముసలిదాని మనసు లాగుద్ది. ఇంట్లో వాడికేమో మనసు లాగదు. అన్నీ లాగి ఏకి పాకం వేస్తాడు. స్వార్థం కాదా? ఏసావు యాకోబులు తేడా పరిధిలోకి రావడానికి కేవలం తల్లిదండ్రులు చూపిన స్వార్థపూరితమైన ప్రేమే. అంటే తల్లిదండ్రులు కూడా ప్రేమ పరిపూర్ణత లేదు. మళ్ళీ ఎవరిలో ప్రేమ లేదు. ప్రేమకు అసలైన నిర్వచనం తెలిస్తే మనం తొందరపడి అసలు వీడికి ప్రేమ లేదు అన్న, నీకే ప్రేమ లేదన్న సంగతి నీకు అర్థం అవ్వాలి అంటే అసలు ప్రేమ అంటే ఏదో నీకు తెలియాలిగా. ఈ విశ్వాస ప్రేమ లేదు, పాస్టర్కి ప్రేమ లేదు, అసలు వాడికి లేదు, వీడికి లేదు, వీడికి లేదని నీకుందో లేదో అర్థమైతే, స్పష్టంగా దాన్ని గ్రహించగలిగితే నీకు అర్థమైంది. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ యొక్క నిర్వచనం చెప్పేశాడు ఆయన. ప్రేమకు అర్థం తెలిస్తే వీడికి ప్రేమ లేదు అని చెప్పడం మనం తొందరపడం. ప్రేమలో పరిపూర్ణత కలిగినోడు ఎవడయ్యా అంటే దేవుడు మాత్రమే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ ప్రేమను కూడా అర్థం చేసుకోకుండా పెడార్థంలో మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అందుకని పౌలు అపోస్తలుడు అంటాడు, క్రీస్తు ప్రేమలో లోతు, పొడుగు, ఎత్తు, వెడల్పు తెలుసుకున్నట్లుగా ఆయన జ్ఞానం, క్రీస్తు యొక్క జ్ఞానం అట్ట మనలో అమితంగా అనుగ్రహించబడాలట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఒక తండ్రి ఉంటాడు, ఒక బిడ్డను పడుకొని తెగ తిడతాడు. వాడేమనుకుంటాడంటే మా నాన్నకి నా మీద ప్రేమ లేదని. కానీ అసలైన ప్రేమ అదే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మా కొడుకు నెంబర్ 1, మా కొడుకు ఏం మామూలు కాదు, మా అమ్మాయి అన్నాడు ఒక డూప్లికేట్ ప్రేమ, అది డమ్మి ప్రేమ. ప్రేమట లెక్కలేని ముద్దులు పెట్టదు, గద్దిస్తుంది, హెచ్చరిస్తుంది. నేను అనుకున్నా మా తండ్రి కోసం నేను చెప్తా, చిన్న గొడవ అయితే చిన్నప్పుడు నాకు ఎప్పుడు గుర్తాయి. వేరే వాళ్ళు అరుచుకుని నేను మధ్యలో వెళ్ళా. మీడియాటర్లు పెద్ద పెదరాయి టైపులు, చట్టానికి న్యాయానికి ధర్మం చుట్టం రా అన్నట్టు పోతే నా వీపి మాట మాత మోగింది. ఈడు తిరిగి అటు తిరిగి నాకు చుట్టారు వాళ్ళు. అంతలో మా నాన్న రచ్చబండ కాడి నుంచి వస్తుండు. రచ్చబండ కాడి నుంచి వస్తుంటే, ఏమండే ప్రెసిడెంట్ గారు అండి ఇక శకం మీద పఠామని బిగాడు అంతే. ఎక్కడ నీకేం పని రాని, ఏందిరా నాకు ఎక్కడ నీకేం పని రా, పెఠామని బిగాడు అంతే. మా నాన్నకి నేనంటే ప్రేమ లేదనుకున్నా, కానీ మా నాన్నకి నేనంటే పిచ్చి ప్రేమ. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంటే ప్రేమలో ఉన్న కొలతలు మనకి అర్థం కాలే. అందుకనే ప్రేమ అంటే ఏదో తెలియకుండా ఏదేదో చూపించేస్తాం, కానీ అది ప్రేమ కాదు, అదంతా మాయ. అసలైన ప్రేమలో ఉన్న విలువ మనకు అర్థమైతే మనం బలిపీఠం కాడ బలి అర్పణగా మారిపోతాం. ఆమేన్. మోకరించిన ప్రార్థన చేస్తాను. ఆ ప్రేమకే గాయమాయేనా, ఆ ప్రేమయే నన్ను మోసేనా, ఆ ప్రేమకే గాయమాయేనా, ఆ ప్రేమయే నన్ను మోసేనా. నీ ప్రేమ విలువ తెలియనైతిని, నీ ప్రేమ విలువ ఎరుగనైతిని, నీ ప్రేమ విలువ తెలియనైతిని.